శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘపురాణంలోని 4వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. 4వ అధ్యాయము 3వ అధ్యాయానికి కొనసాగింపుగా ఉంటుంది. సుమిత్రుని కథ. పార్వతీదేవియు శివుడి మాటలను విని, స్వామి, మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు, అతడేమయ్యనో వాని వృత్తాంతము గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దయించి దాన్ని వివరింపండి అని కోరగా శివుడు ఇలా పలికెను. పార్వతీదేవి, సరి అయిన ప్రశ్నను అడిగితివి, వినుము. సుదేవుడి శిష్యుడు తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించి తిని అని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇలా పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిదలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని. మీ కుమార్తెయు బంతితో నాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసిందిగా బలవంత పెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె, ఓయి, నీవు నా మాటలు వినకున్నచో నేనిచటనే నా ప్రాణంలో విడిచెదను అని బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును. నేను లేకుండా నీవు ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడే అని అడిగినా నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా, ఇప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగా కౌగిలించుకొనుము, రమ్ము, నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని. తర్వాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను. సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇలా పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తమును అడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైన నది అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పినట్లుగానే ఆ ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూచెను. ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమించదలచెను. అచట వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సున తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి. సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయు వ్రతం ఎట్టిదని దయయుంచి వివరింపుండని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమిటి? దీనిని చేసినచో నే లోకమును కలుగును? మీరు పూజించినది ఏ దైవమును దయ ఉంచి చెప్పుండని అడిగెను. వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవ్రతుడను వానిని విషయంను వివరింపుమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇలా పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలమున నది, సరస్సు మున్నగు వాటి యందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇలా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట వలన పుణ్యప్రదమైన వ్రతము. మాఘమాసము స్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధకపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్య లోలుడు, మాఘమాస స్నానము మానినవాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగకొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము గలవాడు, దేవద్రవ్యము నపహరించినవాడు, తానిచ్చిన దానినే దొంగిలించువాడు, మద్యపాన లోలుడు, అడిగిన మాటలను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే సుమా.
మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములందుకుందరు. మాఘస్నానము చేసి తీరమున తులసీ దళములతో మాధవుడిని అర్చించిన వాడి పుణ్యము అమితమైనది సుమా. వ్రతానంతరము చేయు అన్నదానము శుభ ఫలప్రదము. ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును గురించి పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడును దానికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకనూ 3 దినములు మిగిలియున్నది. ఈ 3 దినములను మాఘస్నానమాచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి. సుమిత్రుడును వారి మాటల ప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన ఆ 3 దినములను మాఘస్నానము చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము ఆరంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమైన వర్ణింపరాని తీరులో నుండెను. ఈ విధంగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషమునంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావము చేత గంగాతీర తపశ్చర్యములచే కేవల ప్రాయశ్చిత్తమునేగాక మోక్షమును కూడా పొందెను. పార్వతి, నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని. సుమిత్రుని పాప వినాశనమునను పుణ్యప్రాప్తిని వివరించుచు ఈ కథను మాఘస్నానము చేసిన వారు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వారి పితృదేవతలు తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమునందుందురు. ఛందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను. ఇంతటితో మాఘస్నానము మాఘపురాణంలోని 4వ అధ్యాయము సంపూర్ణం. లోకా సమస్త సుఖినో భవంతు.